వెంటాడి మరీ మట్టు పెడతాం. ఉగ్రవాదం బలపడకుండా 10 ఏళ్లుగా కట్టడి. స్థిరమైన ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. కాంగ్రెస్ హయాంలోనే దేశంలో అస్థిరత. రిషికేష్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ హైదరాబాద్ బాద్షా ఎవరు అంటే హైదరాబాద్ కి బాద్షా బన్నే వాలే కోన్ హే, బాద్షా కోనే. పాత బస్తీ పైనే అందరి దృష్టి. దశాబ్దాలుగా ఎంఐఎంకు పట్టం కడుతున్న ఓటర్లు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని ఓల్డ్ సిటీ ఫిరోజ్ ఖాన్ స్టేట్మెంట్ బీజేపీకి కలిసొచ్చేనా? ఎంఐఎంతో చేతులు కలిపిన కాంగ్రెస్ ఈసారి 2 పార్టీల మధ్య ప్రధాన పోటీ. అసదుద్దీన్ ఓవైసీ హవా కొనసాగేనా? తెలంగాణ బీజేపీ వ్యూహం ఫలించేనా? ముస్లింలు మాధవీలత వైపు నిలుస్తారా? హైదరాబాదీ జనం మళ్ళీ పతంగీకే ఓటేస్తారా? హైదరాబాద్ గా చెప్పే ఓల్డ్ సిటీని ఓవైసీ కుటుంబమే దశాబ్దాలుగా ఏలుతున్నప్పటికీ అక్కడ డెవలప్మెంట్ మాత్రం శూన్యం. కనీసం రోడ్లు, నాలాలు, మంచినీళ్లు, కరెంటు సవలతులు లేకుంటే నమ్మశక్యం కాదు. నాటి నుండి నేటి వరకు అదే తోపుడు బండ్లు, ఫుట్పాత్ వ్యాపారాలు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. వీళ్ళు మాత్రం ఎవరు రాష్ట్రంలో అధికారంలో ఉంటే వారితో అంటకాగుతూ వ్యాపారాలు, అనేక దందాలు చేసుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారు. వాస్తవం మాట్లాడాలంటే నిజంగా హైదరాబాద్ లా ఓల్డ్ సిటీలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చిరు వ్యాపారులే ఉంటారు. అడ్డగోలుగా రోడ్ల మీద మాత్రం వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. కానీ వాళ్ళ పొట్టకూర్తి కోసం చేస్తున్నారు. కానీ ఒక్కటన్నా హైదరాబాద్లో ఎంఐఎం చేసినటువంటి పని వల్లనే ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. గన్ కల్చర్ కానీ, కత్తి కల్చర్ కానీ, డ్రగ్ కల్చర్ కానీ, గంజాయి కల్చర్ కానీ, పిల్లలని చదువుకోనియకుండా వీళ్ళని అక్కడి వరకే స్టాప్ చేయించి వీళ్ళు ఇన్ని రోజులు కోర్టు సంపాదించారని చెప్పి వీళ్ళ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయన్న. నేను కూడా ఒక్కటే అంట, నేను హైదరాబాద్ ఉన్నటువంటి పిల్లలు ముస్లింలు అయితేంది, హిందువులు అయితేంది, వేరే ఇతర మతాలు అయితేందన్న, కానీ అందరు చదువుకోవాలని చెప్పేసి అంటాను. నేను చదువుకోవాలన్నా నిజంగా చెప్తున్నా పిల్లలని. ఎందుకంటే చిన్న పిల్లల్ని అక్కడ పరిశ్రమల, గాజుల షాపుల, బట్టల షాపుల, దువ్వెన షాపుల, ఇండ్ల వారి పిల్లలందరూ పనిచేస్తుంటారన్న. చిన్న పిల్లలు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలతో పాటు బీహార్, యూపీ, మహారాష్ట్ర, ఇక్కడ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చి పని చేపిస్తారన్న. అయితే అక్కడి నుంచి పంపించే పిల్లల్ని కూడా వాళ్ళ కుటుంబ పోషణ గురించి వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తారు. కానీ ఒక్కటన్నా పిల్లలను చదివిపియాలన్నా. ఇప్పుడు హైదరాబాద్ కూడా పేరు చెప్పుకొని కన్నా తెలంగాణ రాష్ట్రానికి పేరు చెప్పుకొని హైదరాబాద్ గుండెకాయ అన్న. కానీ హైదరాబాద్లో మొత్తం మూసీ నదులు, మురికివాడలు, అంతా చదువుకొని పిల్లలు రోడ్ల మీద తిరుగుతూ జలసాలకు అలవాటు పడి ఆగమైపోతురన్న. వాళ్ళని చదివిపించేటువంటి దిశగా ఇన్నేళ్ళు మరి ఎంఐఎం ఉంది ఏం చేసిందన్న? చేయాలి కదన్న. బీజేపీ అనేది, కాంగ్రెస్ అనేది, బీఆర్ఎస్ అయితే ఎవరైతే అందరూ బాగుపడాలని కోరుకోవాలి. ప్రతి ఇంటికి ఒకడు మంచిగా చదువుకొని వాడు వాళ్ళ ఇంటిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ వాడు వాళ్ళ ఇంటిని కాపాడుకుంటుండో అదొక మంచి ఫ్యామిలీ లాగా ఉండాలని ఉంటుందన్న. మన ఆశ అయితే అదే అన్న. మనం కోరుకునేది అదే. అందరూ చదువుకోవాలి. పని అంతా చిన్న పనులలో పెడతారే.